దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. దేశం అంటే మనుషులే కాదు, దేశం అంటే యువకులు, ఉత్తమ పౌరులు అన్నారు మన గంప నాగేశ్వరరావు గారు. సో కొన్ని లక్షల మంది యువతకి మార్గనిర్దేశం చేస్తూ వారికి ఒక మంచి దృక్పథాన్ని కల్పిస్తూ మన దేశంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న మన ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారు. అలాగే మనకు సేవ అంటే ముందుగా గుర్తొచ్చే పదము లయన్స్ క్లబ్. ఆర్గనైజేషన్ అంటే లయన్స్ క్లబ్. మరి అలాంటి లయన్స్ నుండి వచ్చిన మన గవర్నర్ టీవీ రావు గారు మరియు ఇతర ప్రతినిధులు, మరి ఇక్కడికి వచ్చేసిన ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి శ్రమించినటువంటి ఇంపాక్ట్ టీమ్ మెంబర్స్ మరియు మా వెంకట్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్, మరి ఇక్కడికి వచ్చినట్టు మీ యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి సంకల్పం తీసుకొని ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, యువకులు, యువతులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మా ఫౌండేషన్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఈజ్ యూత్ ఎంపవర్మెంట్. అంటే ఒక 5 ఆబ్జెక్టివ్స్లో యూత్ ఎంపవర్మెంట్ అనే ఆబ్జెక్టివ్ ఎందుకు తీసుకున్నామంటే మన దేశంలో యువ జనాభా చాలా ఎక్కువ. 65% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ బిలో 30 years. అంటే విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ ది ఎకానమీ ఆఫ్ అవర్ కంట్రీ. మీరు 1960s చూసినారంటే ఇట్ వాజ్ ద టైమ్ వెన్ జపాన్ వాజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ యూత్ పాపులేషన్. ఓకే, అంటే దెన్ జపాన్ ఆ యొక్క యువశక్తిని ఉపయోగించుకొని ఒక మంచి అభివృద్ధి చెందిన దేశంగా తయారైంది. అలాగే 80s 90s తీసుకుంటే ఇట్ ఈస్ ద టర్న్ ఆఫ్ చైనాలో యువశక్తి ఎక్కువ ఉండే, యువ జనాభా ఎక్కువ ఉండేది. సో దాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఇప్పుడు చైనా కూడా మీరు వన్ ఆఫ్ ది సూపర్ పవర్ లైక్ అమెరికాని, రష్యాని ఛాలెంజ్ చేసే ఒక సూపర్ పవర్గా ఎదిగింది. ఈ టైము మన భారతదేశాన్ని, మన భారతదేశ సమయం ఇప్పుడు. అంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ యువ జనాభా ఉంది. యువ జనాభా అంటే ప్రొడక్టివిటీ. కానీ ఎలా వస్తుంది ప్రొడక్టివిటీ? అందరూ దాన్ని ప్రాపర్గా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రాపర్ అంటే కరెంట్ ట్రెండ్కి, అంటే ఇప్పుడు కావాల్సిన ట్రెండ్కి, అంటే ఇప్పుడు కావాల్సిన పరిస్థితులకు మనం మలుచుకోగలిగితే, ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలని మలుచుకోగలిగితే మనకి తిరుగులేదు, మన దేశానికి తిరుగులేదు, మన యువతకు తిరుగులేదు. చాలా అవకాశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీరు అమెరికన్ బిగ్ కంపెనీస్ చూస్తే ఇండియన్స్ ఆర్ సిఇఓస్ ఆఫ్ ది కంపెనీ. సో అలాగే ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యూ హ్యావ్ టు టేక్ ఒక సంకల్పం తీసుకొని ఐ వాంట్ టు బికమ్ బిగ్ అనుకుంటే తప్పకుండా మీకు ఒక అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి అవకాశాలు కల్పించి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీ యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, మీ యొక్క ఆలోచన సరళి ఎలా ఉండాలి, మీరు ఆ స్కిల్ అందుకోవాలంటే ఏం చేయాలి అనేది తెలియజేసేదే ఇంపాక్ట్ ప్రోగ్రామ్. సో ఇలాంటి ఇంపాక్ట్కు మీరు అందరు వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్. మరి ఇలాంటి ఇంపాక్ట్లు కండక్ట్ చేస్తున్న గంపా నాగేశ్వరరావు గారికి, మరి ఇంపాక్ట్ టీమ్కి అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరు కూడా ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలి, మీ యొక్క జీవితం బాగుండాలి, మన దేశ భవిష్యత్తు నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలి, మీరు కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. వెంకట్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు మళ్ళీ